వెంకటగిరి 2వ వార్డు బంగారుపేట. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. మరి ఎంత వచ్చింది అమ్మఒడి? 2 పడింది. ఏమనుకున్నారు చంద్రబాబు? అది ఫోన్ కట్ చేసుకుంటా వచ్చారు. ఇప్పుడేమో ఇద్దరికి ఇస్తాం, ఎంతమంది అంటే అంతమంది ఇస్తా ఉన్నారు. బాబు గారు మా 2 పిల్లలకి పడ్డాయి. మా పక్కన కూడా 3 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. వాళ్ళ మొక్కలు కూడా పడ్డాయి. చాలా సంతోషిస్తున్నారు. రెండవ వార్డు. ఏం పేరు? ఎంతమంది పిల్లలు? 2 అమ్మాయిలు. ఎంత పడ్డాయి? 2 పడ్డాయి. ఏమనుకుంటున్నారు? ప్రభుత్వం ఎంత వచ్చింది? ఒక్కడికి వచ్చింది. ఒక మీటింగ్ కూడా. అదేవిధంగా మా నాయకులు కార్యకర్తలు కూడా వేరు నమస్కారాలు తెలియజేస్తూ వైసీపీ పార్టీ నాయకులు విమర్శిస్తూ ఉన్నారు తల్లి వందనం గురించి. గతంలో వాళ్ళు కూడా అమ్మ ఒడిని పెట్టి ఆ అమ్మ ఒడిలో కూడా ఆ రోజు 1000 రూపాయలు కట్ చేసుకున్నారు. ఈరోజు తల్లికి వందనం 15,000 చెప్పాం. అయితే 15,000లో 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ క్లియర్గా చెప్పాడు. లోకేష్ బాబు అకౌంట్కో చంద్రబాబు అకౌంట్కో ఎవరి అకౌంట్ వెళ్ళ. అది కూడా నిన్న మా నాయకుడు ఎవరైనా ఛాలెంజ్ చేశాడు. నా అకౌంట్కి వచ్చుంటే 24 గంటల్లో ప్రూవ్ చేయండి, మీకు ఏది కావాలని నేను దానికి కట్టుబడి ఉంటా అని చెప్పనేసి ఆ 24 గంటల్లో వీళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు. ఉత్తి అబద్ధాలు చెప్పి లోకేష్ బాబు కంటే 2,000 అని ప్రచారం చేశారు. అందుకనే ఛాలెంజ్ చేసి 24 గంటల్లో మీరు ప్రూవ్ చేయండి చెప్పి అడగడం జరిగింది. ఈరోజు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తల్లికి వందనం ఏమని చెప్పారో దాని ప్రకారం స్కూల్ మెయింటెనెన్స్ 2,000, 19,000 రూపాయలు ఆ తల్లికి వందనం చెల్లించడం జరిగింది. గతంలో ఇంట్లో ఒక బిడ్డకే ఇచ్చారు. ఆ తల్లి 3 కన్నా 4 కన్నా ఆ ఇంట్లో కుటుంబంలో ఒకే మెంబర్కి ఇచ్చారు, ఒక బిడ్డకే ఇచ్చారు. అంటే 3 బిడ్డలు ఏం చేయాలా? దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము గడకాల్సింది. ఆ కుటుంబంలో ఎంతమంది బిడ్డలు ఉంటారో, ఒకరున్నా, 2 3 4 కానీ ఆ బిడ్డలకి నలుగురికి 60,000 రూపాయలు ఈరోజు ఇచ్చింది. అందులో 8,000 స్కూల్ మెయింటెనెన్స్ పోయింది. 52,000 రూపాయలు ఆ తల్లికి చెందింది. ఈయన మాత్రమే మాటలు చెప్పి మేము తప్పించుకోలే. ఏమైతే చెప్పారో మాట ప్రకారం ఈరోజు కట్టుబడి ఉన్నాం, కట్టుబడి ఇస్తున్నాం. సూపర్ 6 అన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నాం చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు 20 లక్షల మంది నలుగురు పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి 52,000 లెక్కన ప్రతి కుటుంబానికి ఇచ్చాం. అదేవిధంగా 2,10,000 మందికి 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళకి 40,000 చిల్లర వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 14 లక్షల మంది 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళకు కూడా మరి డబ్బులు ఇవ్వడం జరిగింది. కుటుంబంలో ఒకరికి కాదు, ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ఈరోజు ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి మాదిరి మాటలు ఒకటి చెప్పి ఒకటి చేయలే. ఆ రోజు ఒక్క కుటుంబంలో ఒక బిడ్డకే ఇచ్చాడు. ఈరోజు మా ప్రభుత్వం 4 బిడ్డలుంటే కూడా 4 బిడ్డలకి 52,000 రూపాయలు మా పార్టీ ఇచ్చిందని చెప్పి మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఇచ్చారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మేము ఎక్కడా మోసం చేయాల, చెప్పిన మాట కట్టుబడి అన్నీ కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రజలకు తెలుసు, ఏ పార్టీ పనిచేసినా కూడా ప్రజలకు తెలుసు. తెలుగుదేశం మీద ఏవైతే నమ్మకం పెట్టుకొని ప్రజలు ఓట్లేసి గెలిపించారో ఆ మాట మీదనే సూపర్ 6 కానీ అన్నీ కూడా ఈరోజు వేస్తా ఉన్నాం. ఆగస్టులో స్త్రీలకి బస్ ఫ్రీ అని చెప్పన్నాం. ఆగస్టులో ప్రారంభించబోతా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం. కావచ్చు,
ఏవైతే చెప్పారో అన్నా క్యాంటీన్ కావచ్చు అన్నీ కూడా తొందరలోనే ప్రారంభమవుతాయి. స్త్రీలకు కూడా ఆగస్టు నుంచి బస్ ఫ్రీ కూడా చేపట్టాలని తెలియజేస్తాం.